అది 1980వ దశకం. శత్రు దేశాల ఆటలు కట్టించేందుకు ఆయుధాలతో పాటు సాంకేతికత కూడా అవసరం ఉన్న కాలం. ఇదే సమయంలో డిఆర్డిఓ దూకుడు పెంచింది. అగ్ని క్షిపణుల తయారీకి పూనుకుంది. 1983లో భారత ప్రభుత్వం ప్రారంభించిన ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ దేశ చరిత్రలో ఓ సంచలనం. పృథ్వీ, ఆకాష్, నాగ్ త్రిశూల్తో భారత్ శత్రు దేశాలకు భారీ హెచ్చరికలు పంపింది. నాటి నుంచి నేటి వరకు అగ్ని మిసైల్ శత్రు దేశాల వెన్నులో వణుకు పుట్టిస్తూనే ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం డాక్టర్ రామ్ నారాయణ్ అగర్వాల్. అనారోగ్య కారణాలతో ఇటీవలే కాలధర్మం చెందిన అగర్వాల్ ఈ లోకంలో లేకున్నా ఆయన అందించిన విజయాలు సైంటిస్టుల్లో స్ఫూర్తి నింపుతూనే ఉంటాయి. రామ్ నారాయణ్ అగర్వాల్ 1941 జూలై 24న పుట్టారు. మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో ఉన్నత విద్యను అభ్యసించారు. డిఆర్డిఓతో అగర్వాల్కు దశాబ్దాల అనుబంధం ఉంది. 1983లో ప్రారంభమైన అగ్ని క్షిపణి కార్యక్రమానికి అగర్వాల్ నాయకత్వం వహించారు. 1995లో అగ్ని-2 ఆయుధీకరణ విస్తరణ కోసం ప్రోగ్రామ్ డైరెక్టర్గా అగర్వాల్ నియమితులయ్యారు. 1999 నాటికి అగర్వాల్ ఆయన టీంతో అగ్ని-1తో పోల్చితే అధిక ప్రయోగ సామర్థ్యంతో కొత్త వెర్షన్ను అభివృద్ధి చేశారు. ఇదే క్రమంలో అగ్ని-3 క్షిపణి అభివృద్ధికి ఆయన కీలక సేవలు అందించారు. ఆయన నేతృత్వంలోనే భారత అణ్వాయుధ సామర్థ్యం గల క్షిపణులను దేశీయంగా అభివృద్ధి చేసే సామర్థ్యాన్ని ప్రదర్శించింది. భారత దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అగ్ని క్షిపణులకు సంబంధించిన మొదటి ప్రోగ్రామ్ డైరెక్టర్గా వ్యవహరించిన అగర్వాల్ను అగ్నిమ్యాన్గా డిఆర్డిఓ కీర్తిస్తుంది. ఇక భారత ప్రభుత్వం ఆయనకు 1990లో పద్మశ్రీ, 2000లో పద్మభూషణ్తో సత్కరించింది. అంతకుముందు డిఆర్డిఓ టెక్నాలజీ లీడర్షిప్ అవార్డు, చంద్రశేఖర సరస్వతి నేషనల్ ఎమినెన్స్ అవార్డులను ఆయన అందుకున్నారు. మరోవైపు రామ్ నారాయణ్ అగర్వాల్ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.